అందరూ ఇక్కడ ఉన్నారే? ఏం జరిగింది? గోపాలరావు దివాలా తీశారు, ఫ్యాక్టరీ లాక్అవుట్ డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? భార్య బిడ్డలను ఎలా పోషిస్తాం? గోపాలరావు గారు, 2 ఏళ్ళైనా ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ జమ వేయలేదు. నిజమే, కానీ వడ్డీ కూడా కట్టాలని వారు వ్యాపారం ఎట్లా చేస్తారు? మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు? మీరు కొంచెం గడువిస్తే. ఎన్నిసార్లు గడువిస్తాం? ఇంకా ఎన్నాళ్ళని ఆగుతాం? ఇంకా ఒక్క రోజు కూడా ఆగలేదు. 1 గంట టైం ఇస్తున్నాం. మా బాకీ మీరు మొత్తం చెల్లిస్తారో లేదా మీ ఫ్యాక్టరీ మా స్వాధీనం చేస్తారో ఆలోచించి చెప్పండి. అంతకంటే ఈ స్థితిలో నేనేం చేయలేను రంగా. ఎటు చూసినా అప్పులు పెరిగిపోయాయి. అవన్నీ తీర్చడం నా తరం కాదు. ఇప్పుడు ఇక ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వద్దు సార్, మీరు ఆ పని చేస్తే ఫ్యాక్టరీ మూతపడుతుంది. పని వాళ్ళందరం పొట్ట చేతు పట్టుకుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే నేనేం చేయని చెప్పు. మీరేం ఆధారపడకండి. ఈ బాకీదారు అందరితో నేను మాట్లాడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. రామ్ రామ్జీ. ఇప్పుడు డబ్బు ఇవ్వని మా ప్రొపరేటర్ గారిని ఒత్తిడి చేయకండి. చెయ్యక మాది డబ్బు ఎట్లా పోసామనుకుని నోరు మూసుకుని ఊరుకోమంటారా? అని నేను అంటలేదు. ఇప్పుడు డబ్బు ఇస్తే గానీ కదలవని కంట మీద కూర్చున్నా మీరు వసూలు చేసుకోలేరు. ఆయన ఇన్స్టాల్మెంట్ పెట్టబోతున్నారు. మీరు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా వసూలు చేసుకోలేరు. అయితే మరి మా బాకీ ఎక్కడికి పోదు. 1 నెల నాకు గడువు ఇవ్వండి. ఈ ఫ్యాక్టరీని నష్టం లేకుండా నేను నడుపుతాను. ఆ తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా నేను చెల్లిస్తాను. నన్ను నమ్మండి. కాదంటారా మీ ఇష్టం. మా మొత్తం బాకీ మీరు తీరుస్తామంటే నేను నమ్మడమే కాదు, నువ్వేం చేయమన్నా చేస్తాం. ఆ మాట మీద నిలబడండి. సార్, నువ్వు మార్వాడీలతో ఏం మాట్లాడొచ్చావో నాకు తెలుసు. కానీ ఇది వర్కర్ల సమస్య. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదా మన ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది. ఆ బాధ్యత నాకు వదిలేండి సార్. ఏం భయపడక్కర్లేదు. మనం ఈ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఉద్యోగాలు పోవాలని నువ్వు గ్యారంటీ ఇస్తే రోజుకి 8 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తాం. కావాలంటే 3 మాసాలు జీతాలు లేకుండా పనిచేస్తాం. కడుపులు కాల్చుకుని పనిచేయక్కర్లేదు. చేసే పని శ్రద్ధగా పట్టుదలతో చేస్తే ఈ ఫ్యాక్టరీ నిలబడుతుంది. మన జీవితాలు బాగుపడతాయి. మిమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఒక్క రంగాకే ఉన్నాయి. ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీ బాధ్యతలు రంగాకి అప్పగిస్తున్నాను. బాబు గారు, ఇవాళతో ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న అప్పులన్నీ తీర్చాను. ఇంకెవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నా బాధ్యతను నెరవేర్చుకున్నాను. చాలా సంతోషం రంగా. నా పరువు నిలబెట్టావు, నన్ను రుణయుక్తుని చేశావు. ఇంకా ఈ ఫ్యాక్టరీ నీ చేతుల్లో ఎంతో అభివృద్ధిలోకి వస్తుందని నా నమ్మకం. ఇక నుంచి ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న సర్వ హక్కులు నీకే అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కంగ్రాచులేషన్. ఈ ఫ్యాక్టరీ ఆ వెతకకి మాత్రం దక్కటానికి వీల్లేదు. నమస్కారం బాబు గారు. రారంగా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది, కూర్చో. ఈ ఫ్యాక్టరీ నువ్వెంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ లో వచ్చిన చిక్కుల వల్ల నా కుటుంబంలో కలతలు చెలరేగాయి. నీ సామర్థ్యం వల్ల అవన్నీ తొలగిపోయాయి. ఇంకా నా భార్యా బిడ్డలకు తగిన ఏర్పాట్లు చేసి నా శేష జీవితాన్ని తీర్థయాత్రలతో గడపాలని నిశ్చయించుకున్నాను. ఈ డబ్బు తీసుకుని మీ బరువు బాధ్యతలు తీసుకోండి. వద్దు రంగా, ఎంతకాలమని ఇలా ఇస్తావు? ఇప్పటికిచ్చింది చాలు, ఇది తీసుకెళ్ళి. మీ వల్ల నేను ఇంత వాడినయ్యాను. తీసుకోండి. నా రుణం తీసుకునేవాడిని అవుతాను. నీకు నా రుణం తీర్చుకునే బుద్ధి లేదన్నమాట. ఇది నాకు రావాల్సిన డబ్బు. ఏమిటయ్యా ఈ అన్యాయం? ఇంకా నీకు రావాల్సింది ఏమిటి? గోపాలరావు గారు, నువ్వు ఈ ఊరు వచ్చి వ్యాపారం మొదలు పెట్టేప్పటి నుంచి
నీకు నేనెంతో సహాయం చేశాను. నా అండదండలతోనే ఈ ఫ్యాక్టరీని ఇంతకాలం నడపగలిగాను. దీన్ని సక్రమంగా పొందవలసిన వాడిని నేను కావాలని అడిగినా నన్ను కాదని ఒక రౌడీ విధవకు జైల్లో పడి వచ్చిన బందిపోటుకు దారాదత్తం చేస్తావా? అసలు ఈ జులాయి విధవకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, దొంగ నోట్లు గుద్దాడా? నేనంటాం. మాట్లాడనివ్వండి. ఇలాంటి వాళ్ళకి మాట్లాడడం అలవాటు. నాలాంటి వాడికి అనుకున్నది సాధించడం అలవాటు. తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు తమకున్న దుర్గుణాలన్నీ ఎదటి వాళ్ళు చూస్తారులేండి. మిస్టర్ నీలకంఠం, సంతకాలు చేయించుకుని ఆస్తి సొంతం చేసుకునేవాడిని కాదు, నా స్వశక్తి మీద ఆధారపడినవాడిని. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా నా స్వశక్తి మీదే సొంతం చేసుకున్నాను. రాత్రింపగళ్ళు కష్టపడి నా చివరి రక్తం పుట్టి వరకు దారపోసి దీనికి మహోజ్వలైన భవిష్యత్తు కల్పిస్తాను. దేశంలోకెల్లా ఒక మహోన్నతమైన సంస్థగా దీన్ని రూపొందిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. రంగనాథ్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్. మీ ప్రపోజల్స్ మా కంపెనీ యాక్సెప్ట్ చేసింది. మీ 19 crores worth of material will be dispatched to you immediately. You are welcome. Sir, phone from Joint Secretary Export and Import, sir. Hello. Good morning, Miss Menon. Thank you very much. Your ship is leaving from Madras Harbour next Monday. Thank you very much. That's right, Miss Menon. That is mine. Sir, ఆఫీస్లో చూస్తాను. బై ద వే, సీతారామయ్య గారికి ఫోన్ చేసి ఆ టెక్స్టైల్ మిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పండి. ఈ వ్యవహారాలన్నీ రోజు ఉండేవి కదండి. ముందు మీరు టిఫిన్ చేయండి. కొత్తగా మాట్లాడుతున్నానండి. శాంతి లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? శాంతి, డాడీ సీతారామా. డాడీ. ఓ మై స్వీట్. ఏమి డాడీ ఇంకా ఈ పాత అలవాటు? అలవాటు కాదమ్మా, ఆప్యాయత. ఆప్యాయతకి పాత కొత్తలుండవు. థ్యాంక్ యూ డాడీ. ఊళ్ళో పెద్దలు మీకోసం వచ్చారు. వస్తున్నా. కాఫీ తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. 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 నమస్తే సార్. గుడ్ మార్నింగ్ 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 సార్. సారీ లక్ష్మి, లేట్ అయింది. మీకు ఇది మామూలేగా. అందుకే నా కోసం కనిపెట్టి కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు వినిపించదు. మీరు రాందే నాకు భోజనం చేయడానికి మనస్కరించదు. త్వరగా వడ్డించు, ఆకలిస్తుంది. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. వాట్? డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తున్నాను. నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు భోజనం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఫోన్ రాగానే భోజనం దగ్గర నుంచి లేచిపోవడానా? ఎంత అర్జెంట్ పని అయినా సరే మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఇలా పట్టుపడితే కాదు. నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ పని ఆగిపోతుంది, ₹1,00,000 నష్టం వస్తుంది. అంతేగా వస్తే రానండి. మనకి నష్టం వస్తున్నాను కాదు లక్ష్మి. నేను ఒక పూట భోజనం చేయకపోతే పోయేదేమీ లేదు. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం చేస్తే రేపు అక్కడ కొన్ని వందల కుటుంబాలకు భోజనం లేకుండా పోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక్క పూట కన్న కూతురు పక్కన కూర్చుని భోజనం చేసే తీరిక లేకపోయాక, కట్టుకున్న భార్య చేతి మీదుగా అన్నం తినే అవకాశం లేకుండా పోయాక, ఎందుకు ఈ లాభాలు? ఎవరి కోసం ఈ సంపాదన? ఇంతకంటే చాలీ చాలని సంపాదన రోజులే నయం.
ఉన్న దాంతో ఎంతో తృప్తిగా బిడ్డని మధ్యన కూర్చోపెట్టుకుని హాయిగా గడిపేవాళ్ళం. అవును లక్ష్మి, అప్పుడు మనకు ఒకే బిడ్డ. ఈనాడు మనకు సంపత్తో పాటు సంతానం కూడా పెరిగింది. కన్న బిడ్డలు కాకపోయినా మన ఉన్నతి కోసం చెమటోడ్చి కష్టపడే ప్రతివాడు మన బిడ్డే. నీ కోసం, నా కోసం, శాంతి కోసమే కాదు, ఆ శ్రమజీవుల కుటుంబాల మనుగడ కోసం నేను విశ్రాంతి అనేది మర్చిపోవాలి. ప్లీజ్ నన్ను వెళ్ళి